ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొంగలను గడియల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా సర్వ కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్యులు చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే కొనియాడారు. ఎట్లా బతకాలని తెలిసి మన బతుకులలో ఏమి కావాలనో ఇప్పటికి కూడా నోట్లకించి మాట రాకుండా భయపడి బతుకుతున్న ఈ రోజుల కంటే స్వతంత్రం రాకన్నా ముందు నిజాం పరిపాలనలో ఇసునూరు దూర ఆయన ఆకృత్యాలు అంతా ఇంత కాదు. అటువంటి పరిస్థితుల్లో తన మాటని, తన కుడవని, తన రోగని బండని ఆయుధంగా చేసుకొని తన పదునైన మాటల తూటాలతో వెనుకబడిన వర్గాలందరికీ కూడా చాలా మంది చాకలైలమ్మ పూర్తితో ప్రతి ఒక్కరికి కూడా చాకలి ఐలమ్మ ఆదర్శం అన్నమాట. ఆ చాకలైలమ్మ ఆకులడితే కాదు, వెట్టి చాకలి విముక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం, బాంఛన్ని కాలు పెడతా దొర అని కాళ్ళ కాడ కుదిరినటువంటి ప్రజానికానికంతా గోల్కొండ కోట కింద నీ గోరుకర్తం కొడుకు అనే మాటలు చూపించిన వ్యక్తి చాకలి ఐలమ్మ విద్యాలయమ్మ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దీంట్లో ఎప్పటివరకైతే మన హక్కుల్ని మనం తెలుసుకొని అడగలేకపోతామో మన జీవన విధానము ఆ రోజు వృత్తిపరంగా డివైడ్ అయినవి తప్ప అవి మన పుట్టుకతో వచ్చినవి కాదు. బట్టలు వాళ్ళు చాకలు అనేది లేదా మాలాంటి గుడి దగ్గర పుట్టిన వాకిటోళ్ళు అనేది ఇప్పుడు